హలో అండి అందరికీ. ఈరోజు బంతి భోజనాల్లో వడ్డించే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత అందులో 10 కాజు, పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు, 3 చిన్న సైజు టమాటాలు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. మెత్తబడేంత వరకు. ఇవి 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేసుకొని పొట్టు తీసేసుకొని చల్లారనివ్వాలండి. గ్యాస్ పైన పెనం పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా గ్యాస్ పైన వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పడుతుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు. ఒక అరకిలో తీసుకున్నాను. 3 సార్లు ఉప్పు వేసి కడిగేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మనం గుత్తి వంకాయకి ఎట్లయితే ఘాట్లు పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇందులో మనం చేసుకున్న వంకాయలు వేసుకొని కలుపుకొని వంకాయ మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇవి నల్ల వంకాయలు కాబట్టి త్వరగానే మెత్తబడతాయండి. వంకాయలు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, కానీ ఇవి త్వరగా మెత్తబడతాయండి. ఒక 10 నిమిషాల్లో నాకు మెత్తబడిపోయిందండి వంకాయ. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుందండి. వంకాయలు మెత్తబడుతుంటే మనము పచ్చి పెట్టుకున్న ఈ కాజుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వంకాయలు మెత్తబడిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మసాలాలన్నీ వంకాయలకి పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టు కాజు పేస్ట్ వేసుకొని ఈ కాజు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న రవ్వంత చింతపండు నానబెట్టుకొని అది రసం వేసుకోవాలండి. ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ కోసం తప్పనిసరిగా వేసుకోవాలండి. ఫంక్షన్లో అయితే తప్పనిసరిగా వేస్తారండి. ఇవి వేసుకొని ఆల్రెడీ మనకు వంకాయ బాయిల్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. చూస్తున్నారు కదా వంకాయ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.